కూడా చేయొచ్చు మీరు మంత్లీ సెటిలైట్ ద్వారా డేటా తీస్తున్నాం. అందులో కూడా సాయిల్ మాయిశ్చర్ వస్తే దానికి మీ ప్రోగ్రామ్కి కరెక్ట్ చేయొచ్చు. నువ్వు టెక్నాలజీ వారిని చేసేది పార్టీలు అప్పుడు నువ్వు ఇది చేసి నువ్వు ఒక మోడల్గా తయారు చేయి. నువ్వు కూర్చో ఇక్కడ అందరితో మాట్లాడుకొని ఆయిల్ పామ్ ఏరియా అతను బాగా టెక్నాలజీలో ఫ్యాక్టరీ కూడా వచ్చింది సార్. పార్టీ అంతా చేసేవాడు. ఎన్ని చేసిన తర్వాత ఇక్కడ పంపించా ఆయన్ని. అందుకే చెప్తాను ఇప్పుడు ప్రూవ్ చేయి నువ్వు ఇక్కడ అదే మంచి వాళ్ళు తీసుకో పెట్టండి దాన్ని గ్రౌండ్ వాటర్ సార్. యాక్చువల్గా నేను చెప్పేవాడిని కాదు. రెండు ఇష్యూస్ ఉన్నాయి సార్ ఈ జిల్లాకు సంబంధించి. తమరంతా ప్రతి విషయంలో అంటున్నారు కదా డీపర్ వాటర్ అంటున్నారు కదా. దానికి కారణం ఉంది సార్. దిస్ ఇస్ ద మ్యాప్ సార్. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా సార్. ఇవన్నీ శాండ్స్టోన్ ఎక్విఫర్. యాక్చువల్గా శాండ్స్టోన్ ఎక్విఫర్తో మనం ఉండడం అనేది ఈ జిల్లాకి అదృష్టం సార్. యాక్చువల్గా ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ సార్. మనకి 50,000 నుంచి 1,20,000 దాకా ఈడ్స్ వచ్చేటువంటి ట్యూబ్వెల్స్ అండి ఇక్కడ. దాని ఒక్కొక్కటి 10 బోర్వెల్స్ సమాధానం చెప్పేటువంటి పొటెన్షియల్ ఉంది. పోతే సార్ దాని క్యారెక్టర్ అంతే సార్. ఆ శాండ్స్టోన్ అనేది ఎంతో ఇసుక స్పాంజిలెంట్ ఇసుక సార్. అది రాయి సెమీ సాలిడ్. అందుకు ఎంతో వర్షం పడిన సరే అది తీసేసుకుంటారు సార్. ఆ కారణంగా వాటర్ డిప్లీట్ లోనికి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే అండి. వేరే హార్డ్ రాక్ వచ్చింది సార్. ఎంతవరకు వెదర్ జోన్ ఉందో ఫ్రాక్చర్ అంతవరకు ఆగిపోయి బేస్మెంట్ రావడంతో ఆగిపోతుంది. ఎంత లోపల పోతుంది ఇప్పుడు ఎక్కడ ఈ థిక్నెస్ 800 feet ఉంది సార్. మన ఎంత లోపల ఉంది? పైన ఉంది సార్. ఇక్కడ ఎన్ని మీటర్లు గ్రౌండ్ వాటర్? ఇక్కడ 39 meters సార్. 39 meters సార్. 39 meters పవర్ ఎంత అవుతుంది లిఫ్ట్ చేయాలంటే? కాదా నువ్వు అర్థం చేసుకోవాల్సింది. నువ్వు ప్రౌడ్ గా చెప్పేస్తున్నావు ప్రమాణం అని. దాన్ని హౌ టు హ్యాండిల్ యూ వర్క్ ఇట్ అవుట్. అంతేగాని మీరు 1000 అడుగులు 200 మీటర్లు నీళ్లు తెమ్మంటే ఎంత కరెంట్ అవుతుంది, ఎంత ఎనర్జీ, వాట్ ఈస్ ది వయబిలిటీ? అది పాయింట్ సార్. దిస్ ఇస్ ద సినారియో సార్. ఈ శాండ్స్టోన్ కారణంగా డెల్టా ఏరియా హార్డ్ రాక్ ఏరియా యావరేజ్ తక్కువ ఉంది సార్. 3.59 2.89. కేవలం ఈ శాండ్స్టోన్ వల్ల మన జిల్లా యొక్క యావరేజ్ 8/60 వస్తుంది సార్. ఇది సమస్య కాదు సార్. ఇది సమస్య కాదు సమస్య హౌ టు హ్యాండిల్ చేయాలి. మీరు రీసెర్చ్ చేయండి. ఇది సక్సెస్ సార్ మీది. మన ఎప్పుడు గత 10 ఏళ్ళు బట్టి 17 అక్టోబర్ 15 నుంచి 10 ఏళ్ళు బట్టి డికెట్ తీసే సార్. దోమచల్ నల్లజల్లకు రిప్రజెంటేటివ్ వెళ్ళ రీజన్ ఏంటి సార్? అందుకే మీకు పోలవరం వెళ్తుంది. పోలవరం నీళ్లు గ్రావిటీతో వస్తాయి. యూ ఫిల్ అప్ ఆల్ ట్యాంక్స్. హౌ ఫార్ ఇట్ ఈస్ పాసిబుల్ యూ రేజ్ ది గ్రౌండ్ వాటర్. ఏంటి చెప్పండి ఎన్ని ప్రోడక్ట్స్? ఇవన్నీ కొబ్బరి ఎంత ఉంది కాన్స్టిట్యున్సీలో? ఇక్కడ వెంకటరాజు ఎంత ఉంది మీ కాన్స్టిట్యున్సీలో కొబ్బరి? ఇంకా ఎంత లెక్కలు ఇంకా డిఫరెంట్ గా వెళ్తాం ఇప్పుడు మీ అందరికి పరీక్షలు. వెరీ హ్యాపీ. ఎంత వరకు ఇప్పుడు వాల్యూ అడిషన్ వీఆర్ గోయింగ్? కోకోనట్ 0. చౌదరి నాకు అది కాదు, నువ్వు కవరప్ చేయాలని చూస్తున్నావు. నేను అడిగేది అంటే నెక్స్ట్ 1 year లో నేను చేస్తాను. ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది? ఇది మనం బ్రిక్ పర్పస్ వాడతాం సార్. మళ్ళీ దీన్ని నీళ్ళలో వేస్తాం సార్. మట్టిలో పోరాసిటీ పెంచడం కోసం మట్టిలో. అలాగే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ సార్ దీనికి, అంటే భూమిలో పెంచడానికండి. అలాగే బయోచార్ సార్. బయోచార్ వచ్చి మనకి ఇది సస్టైనబుల్ గా మనకి భూమిలో ఉంటుంది సార్. ఆర్గానిక్ కార్బన్ పెంచుతుంది సార్. ప్రీ మాన్సూన్ డ్రై షోయింగ్. ఇప్పుడు ఇవన్నీ ఎంత వరకు మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ R&D ఈ సర్క్యులర్ ఎకానమీలో ఇవి ఎంతవరకు మళ్ళా సాయిల్ ఎన్రిచ్మెంట్ మనం చేస్తాయి? యూ డూ దట్ రీసెర్చ్. ఇది ఒక FPO సార్, కృషి వల్ల FPO. వారు సర్క్యులర్ ఎకానమీ సీఎం గారు చెప్పిన ప్రకారం అది చేస్తున్నారు. సో కోకోపేట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ఫర్టిలైజర్, ఆర్గానిక్ మెన్యూర్. అందుకే నేను ఏంటంటే ఇది ఎంతవరకు పనిచేస్తా ఉంది మీరు ల్యాబ్లో టెస్ట్ చేసి ఫీల్డ్కి అప్లై చేసి R&Dలో స్కేలింగ్ చేయాలి. అప్పుడు మీకేంటి సర్క్యులర్ ఎకానమీకి మీనింగ్ వస్తుంది. బయోచార్ ఆల్సో సార్, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ ఆర్గానిక్. అదే నేను చూశాను, అందుకే చెప్తాను. దాన్ని చూసే మాట్లాడు. ఆర్గానిక్ కార్బన్ ఇమీడియట్ గా
వస్తాయి సార్. అంటే మన గ్రీన్ మెన్యూర్స్, పశువుల పేర, వర్మి కంపోస్ట్ ఇవన్నీ మంచివే. బట్ లైబుల్ కార్బన్ ఉంటుంది. ఇది స్టేబుల్ కార్బన్ సార్. ఇది మన కొబ్బరి చిప్ప వృధాగా పోతుంది కదా, దాన్ని మనం కార్బన్. మీరేం చేస్తారు? నేను CEO సార్. కోనసీమలో. ఇప్పుడు ఇవి ఎంతవరకు వాడుతున్నారు? బాగా వాడుతున్నాను సార్. అది ఎంతవరకు ఫలితాలు వచ్చాయి? ఇది బయోచార్ వచ్చేసి కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎంత దగ్గర నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తున్నావు, ఏది వాడకూడదని ఇక్కడ 1.6 crore ఇది ఎక్స్పోర్ట్ చేస్తాను సార్. నువ్వు వాడు అయితే ఏడు వాడాయా నువ్వు? వాడుతున్నాను సార్. ఇడంతా మా వాళ్ళ చెప్తాం, ఇడంతా వాడండి మీరు చెప్తాను. మన కోకో బిన్ సార్, మన చాక్లెట్ సార్. Cocoa from Andhra, sir. Chocolates from Andhra, sir. This is from East Godavari, sir. This is from Sri City, sir. You have sent an MOU also recently, sir, for expansion. You are from Sri City? Mondelez. Now, for farmer productivity, we have included a digital app also, sir. The farmers will be communicated through the digital app. ఇప్పుడు నా అట్లా కాకుండా ఎండ్ టు ఎండ్ విత్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ విల్ హ్యావ్ వర్టికల్ Yes, sir. ఓన్లీ పామ్ ఆయిల్. Yep. You join with them. Yes. How to reduce the cost? What are all the best practices you can introduce? Yes, sir. How to produce the best quality in the world? Yes, sir. And scaling your industry, you need so much Yes, of coke. Yes, sir. So this is where I want to work with. India produces only 20% of India's requirements. 80% is imported. అది sir. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు మనం గ్యాప్ ఫిల్అప్ చేయొచ్చు. Yes, sir. నర్సరీ ఎంతవరకు మీరు పికప్ అయ్యారు? నర్సరీ ఒకటి మనకి మోడలైజ్ ఉంది సార్. ఇది కాకుండా సార్ వీళ్ళు మనకి 27 lakhs ఇస్తున్నారు సార్. మనకు కావాల్సింది 42 lakhs కావాలి సార్. రీసెంట్గా ఒక ఎక్స్పర్ట్ ధర పెట్టి సార్, CPSRX డైరెక్ట్ పెట్టి మనం ఫార్మర్ ఫీల్డ్స్లో కొన్ని సెలెక్ట్ చేశాం సార్. దాని ద్వారా రాబోయే ఒక 1 yearలో 10 lakhs ఎక్స్ట్రా వస్తుంది సార్. 2 yearsలో 20 lakhs వస్తుంది సార్. మనం సెల్ఫ్ సబ్సిడీ ఉంటాం సార్. ఓకే. స్టాచ్యురేషన్కి డిమాండ్ డ్రివన్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటా పోవాలంటే ఎప్పటికి మీరు వస్తారు? నెక్స్ట్ 2 years అయిపోతుంది. 2 yearsకి వస్తారు. సర్ప్లస్ వస్తుంది సార్. తమరు అన్నట్టుగా మనకు ఎంటర్ ఇంపోర్ట్ ఆగాలి అనుకుంటే నెక్స్ట్ 7 years తీసుకుంటాం సార్.